నమస్తే అండి, వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ విత్ మీనా. ఈరోజు మనం చక్కెర పొంగల్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ఇది అమ్మవారికి చాలా ఇష్టం, చాలా ఈజీగా క్విక్గా చేసి అమ్మవారికి నివేదించుకోవచ్చు. ఇప్పుడు వీడియోలో స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక కుక్కర్ గిన్నెలోకి 1 గ్లాస్ రైస్, అదే గ్లాస్తో 1/2 గ్లాస్ మూంగ్ దాల్ని తీసుకుని ఈ రెండింటినీ కలిపి శుభ్రంగా కడిగి 3 గ్లాసులు వాటర్ పోసి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద బాండి పెట్టుకుని 4-5 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుని కిస్మిస్లు వేసి వేయించుకోవాలి. కిస్మిస్లు దోరగా వేగిన తర్వాత మనం దీంట్లో జీడిపప్పు కూడా వేసి వేయించుకోవాలి. జీడిపప్పు కూడా దోరగా అయ్యేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇందులో 1 కప్పు సన్నగా తరిగిన కొబ్బరి ముక్కల్ని కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. కొబ్బరిలో ఉన్న పచ్చి అంత పోయేంత వరకు వేయిస్తూనే ఉండాలి. చూసారు కదా, ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అదే బాండీలో ముందుగా ఉడికించి పెట్టుకున్న పొంగల్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్నాక మనం ఏ గ్లాస్తో అయితే కొలతగా తీసుకున్నామో అదే గ్లాసు 2 గ్లాసుల బెల్లాన్ని కూడా వేసి ఈ విధంగా కలుపుతూ ఉండాలి. విధంగా బెల్లమంతా కరిగి పొంగలికి పట్టేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుని మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని, కిస్మిస్ల్ని, జీడిపప్పుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. తప్పకుండా వేయాల్సింది తేనె. ఈ చక్కెర పొంగలికి తేనె చాలా అవసరం. తేనె వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. 2 స్పూన్లు నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్నాక పొంగల్ని ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదా ఎంత ఈజీగా మనం పొంగల్ తయారు చేసామో. చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.